ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతాను. మరి హోమ్ మినిస్ట్రీ ఈజ్ విత్ చీఫ్ మినిస్టర్, లా మినిస్ట్రీ విత్ చీఫ్ మినిస్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ విత్ చీఫ్ మినిస్టర్, and in every field you have failed. That means the chief minister is also failed. ఈ చార్జ్ షీట్ అది ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం అసలు మీడియా మిత్రులు చెప్తా ఉంటారు, ఇట్లా మీరు రాగానే చాలా క్రిస్పీగా ఉంటాయి సార్, 2 నిమిషాలు మీరు అయిపోతుందని చెప్పి. కానీ సార్ కొద్దిగా ఎక్కువ మాట్లాడాల్సి ఉంది, ఎందుకంటే ఇన్ని భాగవతాలు ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ. ఒక మంత్రికి ఇంకో మంత్రికి పడదు. ఒక మంత్రి డిపార్ట్మెంట్లో కలెక్షన్ ఎక్కువైతుందంటే ఇంకో మంత్రి పోయి మనం బెదిరిస్తారు తుపాకీ పెట్టి వాళ్ళ మంత్రి. ఏమవుతున్నది? ఒక మంత్రి దీంట్లో కోల్ అలాట్మెంట్ అయితే ఇంకో మంత్రి దాన్ని ఆబ్జెక్షన్ పెడితే ఆ కోల్ అలాట్మెంట్ క్యాన్సిల్ చేస్తారు. అవినీతి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దిస్ గవర్నమెంట్ ఈజ్ ఫార్ ది కాంట్రాక్ట్స్, ఫర్ ది కాంట్రాక్టర్స్ అండ్ ఫర్ కమిషన్స్. యూ హ్యావ్ ఇంక్రీజ్ యువర్ కమిషన్ రేట్స్ నౌ. 40% కమిషన్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ టేకింగ్. కరప్షన్ ఈజ్ గ్రిపింగ్ ది ఎంటైర్ స్టేట్. ఈరోజు ఈ కరప్షన్ అవుతుందో, అవినీతి అవుతుందో, ఈ అవినీతి అంతం కావాలంటే, మన మున్సిపాలిటీస్ బాగుపడాలంటే అవినీతి కంపెనీ అంతం కావాల్సిందే. ప్రతి మున్సిపాలిటీస్లో ఈరోజు crores of rupees corruption is going on. Every municipality, crores of rupees. You are collecting taxes, but you are not paying back to the people. But you are filling your pockets. ఏం చేస్తున్నారు? ఎటువంటి ఒక ఫెసిలిటీస్ మీరు ఇచ్చారు? బట్ బీజేపీ ప్రామిసెస్ that we will run corruption free municipalities in తెలంగాణ. అవినీతి రహితమైనటువంటి ఒక పురపాలక సంఘాల్లో మా పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అవినీతికి మా ప్రభుత్వంలో చోటు లేదు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు పరిపాలిస్తున్న భారతదేశంలో ఒక్క అవినీతి సంఘటన కూడా జరగలేదు. వీఆర్ నాట్ ఓన్లీ non-corrupt, but we are incorruptible. You cannot be corrupt at all. That is the BJP. సో కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజల్ని నేను కోరుతాను, మీ ద్వారా మీరు అవకాశం ఇవ్వండి. ఒక అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చారు, చూసినాం ఏమైంది. మా ఫోన్లో ట్యాపింగ్ చేసి మా మీదనే కేసులు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేసిందే బీజేపీ వాళ్ళది. సరే, అలవాటు అయిన తర్వాత కాంట్రాక్టర్లకు అది కూడా బాగా అనిపిస్తుంది, మళ్ళీ సినిమా యాక్టర్ల తర్వాత యాక్ట్రెస్లకు. ఇది వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చరిత్ర. ఫోన్ ట్యాపింగ్ చేసిన అవసరం ఏముందండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేయట్లేదని నమ్మకం ఏంది? దే ఆర్ ది సేమ్ బ్రదర్స్, దే ఆర్ ది బ్రదర్స్ అండ్ దే బోత్ ఆర్ సేమ్ ఐడెంటిటీ ఆఫ్ సేమ్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ డిఫరెంట్ వన్ సేమ్ కాయిన్. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ ప్రజలు చూశారు. యూ హ్యావ్ గివెన్ ఛాన్స్ టు బీఆర్ఎస్ వన్స్. ఒక్కసారి మీరు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఈ మున్సిపాలిటీస్లో బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఐఎమ్ అష్యూరింగ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ యూనిట్ that you will get the best administration in municipalities and we will get funds from Modi's government to improve the municipalities. It is our promise. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు మీరు తప్పకుండా ఆ పథకాలు మన ఒక రాష్ట్రంలో అమలు పరిచేటట్టు, అది అమృత్ కానివ్వండి, స్మార్ట్ సిటీ కానివ్వండి, స్వచ్ఛ భారత్ కానివ్వండి, స్వనిధి కానివ్వండి, ప్రధానమంత్రి సడక్ యోజన కానివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కానివ్వండి, ప్రధానమంత్రి అన్న యోజన కానివ్వండి, గరీబ్ కళ్యాణ్ యోజన కానివ్వండి, ఉజ్వల స్కీమ్ కానివ్వండి, కుసుమ్ యోజన కానివ్వండి, ఉజ్వల స్కీమ్ కానివ్వండి, అన్నీ కూడా మేము తీసుకొస్తాం. మీ రోడ్లను బాగు చేస్తాం, మీ లైట్స్ పెడతాం. ఇది బీజేపీస్ ప్రామిస్. అండ్ బీజేపీ ఈస్ ప్రామిసింగ్ దిస్. ప్రామిస్ తర్వాత వస్తాం. బట్ వీఆర్ క్వశ్చనింగ్ దిస్ తెలంగాణ గవర్నమెంట్. యూ హ్యావ్ డన్ నథింగ్ టు ది పీపుల్. యూ డోంట్ హ్యావ్ మోరల్ రైట్ టు ఆస్క్ ఫర్ ది ఓట్. తెలియజేస్తూ మరి అందరికీ మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క ఛార్జ్షీట్ రిలీజ్ చేయడం జరిగింది.